అంతేగాని నోటికి వచ్చినట్టు ఆడది ఒంటరి ఆడది ఏమీ చెయ్యలేదు, ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి నాలాంటి వాళ్ళని మోసం చేసి ఇలా చేయడం మాత్రం భావ్యం కాదు అతనికి. అన్నీ చేసి నన్ను అంటున్నాడు, పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు, నీ పిల్లలు ఇప్పటికే నాశనం అయిపోయారు, ఇంకా నాశనం అయిపోతారు అని చెప్పి ఘోరంగా మాట్లాడుతున్నాడు. మీరన్నీ విడి ఉంటారు. ఒక ఉమెన్ని, అతని కోసం అన్ని చేసిన ఒక ఉమెన్ని అతను మాట్లాడిన తీరు ఎలా ఉందనేది మీరు చూసుని ఉంటారు. ఎంత దారుణంగా మాట్లాడాడు అతను, ఆ మాటలు, ఆ మాట తీరు. నా పిల్లలు కారణం. ఇప్పుడు కూడా నా పిల్లలు చెప్పారు, అమ్మా నువ్వు అడుగు బయట వేస్తే మేముండము. ఎందుకంటే అండి, నేను కిరణ్ రాయల్ని నమ్మి నా 2 కుటుంబాలని కోల్పోయాను. నేను, మా అత్తగారి కుటుంబం లేదు నాకు తోడు, మా అమ్మగారి కుటుంబం నాకు తోడు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు. నేను గుడ్డిగా అతన్ని నమ్మాను. నేను అతన్ని నమ్మి